డ్యాన్స్ ఈరోజు ఏం చేసుకుందాం? నాటుకోడి చికెన్ కర్రీ చేసుకుందామా? ఓకే, చికెన్ రెడీయా? ఎక్కడ ఉంది చూపి. ఓ నైస్. ఓకే, టేక్ ఇట్ అవుట్. ఓకే, నాటుకోడి చికెన్ రెడీయా? ఇప్పుడు మనం దీన్ని చేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలి? డ్యాన్స్ ఏం చేయాలి? ఓకే, క్లీన్ ఇట్. కమ్ ఆన్. క్లీన్ చేసినామా? ఓకే, రెడీ. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? క్లీన్ చేసిన తర్వాత డ్యాన్స్ ఏం చేయాలి చెప్పు. కారం అంటించుకోండి. ఏమేమి? ఇంకా కారం, ఉప్పు, ఇంకా పసుపు, ఇంకా గరం మసాలా, జింజర్ గార్లిక్. ఓకే, చేద్దామా? లెట్స్ గో. yes టేక్ ఇట్. పసుపు వేసినావా? నెక్స్ట్ ధనియాల పొడి వేసేయి. ఇప్పుడు కారం వేసేనా? ఓకే, ఎన్ని స్పూన్లు వేయాలి తెలుసు కదా? జింజర్ గార్లిక్ వేసి ఇప్పుడు సాల్ట్ వేసేయాలి. కొంచెం ఆయిల్ వేసుకుందాం మనం. ఓకే, సో దట్ మిక్సింగ్ బాగా అయితే. ఓకేనా? నీకేం కావాలి? అన్న వంట చేస్తున్నావు, డిస్టర్బ్ చేయకూడదు. ఓకే, ఇది నాటుకోడి కదా, బోన్స్ ఉంటాయి, నీకు కుచ్చుకుంటాయి. నేను మిక్స్ చేస్తా. ఓకేనా? నేను మిక్స్ చేస్తా. ఓకేనా? ఫ్యాన్స్ పుదీనా కొత్తిమీర వేసినావు కదా, ఆ తర్వాత వేసుకుందాం. ఫ్యాన్స్ మిక్స్ చేసినావా? వెరీ గుడ్. అన్ని వేసినావు అన్ని కదా? ఓకే, సో అయిపోయింది కలిపేది. సో మ్యారినేట్ చేసుకుని ఒక 10 minutes or 20 minutes. ఓకే, నీకేమి ఇష్టం డ్యాన్స్? నీకు చికెనా, మటనా, ప్రాన్సా? ఏమి ఇష్టం? ప్రాన్సే ఇష్టమా? చికెన్ ఇష్టం లేదు నీకు? తినవా అయితే చికెన్? తినవా? ఇప్పుడు చికెన్ మ్యారినేట్ అయింది. మనం ఏం చేద్దామంటే వేసేసుకుందాం. ఓకేనా? ఓకే, నూనె వేసుకున్నాము. చూడు, ఆయిల్ వేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి? ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, కట్ చేసుకొని పెట్టిన ఆనియన్స్, టొమాటో, ఓకే, కరివేపాకు అవన్నీ వేసుకోవాలి. ఓకేనా? ఓకే, టమాటా అది దిగిన టమాటా, అది కట్ చేసిన టమాటా కాదు. ఓకేనా? అక్కడ ఉంది కట్ చేసిన టమాటా, ఇక్కడ పెట్టుకున్నాం మనం. ఓకే, రెడీ? వేసేద్దాం ఆనియన్స్. ఆనియన్ వేసినాం కదా, ఎంతసేపు వేయించాలి ఆనియన్స్? ఎంతసేపు వేయించాలి? గోల్డ్ బ్రౌన్ కలర్. ఓకే, మనము కొంచెం మసాలా దినుసులు వేసుకున్నాం. ఓకేనా? బిర్యానీ ఆకు, చెక్క, ఓకే, అవన్నీ వేసుకుంటే మంచిగా మసాలా మంచి మన టేస్ట్ బాగుంటుంది. వేసుకుందాం. సరేనా? కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము దీంట్లో, మళ్ళీ ఆనియన్స్ లో. సో కర్రీ టేస్ట్ బాగుంటుంది. వేసి ఎట్లా వేయాలనా? ఎప్పుడు వేయాలనా? ఎప్పుడు వేయాలా? ఆనియన్స్ గోల్డ్ బ్రౌన్కి వచ్చినాయి కదా, మనం నెక్స్ట్ మసాలాలు వేసుకున్నాం కదా, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసినామా? ఇప్పుడు అది వేగిన తర్వాత ఈ చికెన్ అంతా దాంట్లో వేసేయాలా. ఓకేనా? ఇప్పుడు వేద్దాం. వేసేయి. దాంట్లో వెరీ గుడ్. చిన్ను సార్, ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? టీవీ చూస్తున్నావా? చిన్ను సార్, మనకి చికెన్ లేకి గ్రేవీ కావాలంటే మనం ఏదైనా పౌడర్ వేసుకుంటాం అన్నమాట. మనము మన స్టైల్లో చేసేటప్పుడు ఏం చేస్తామంటే కొబ్బరి పొడి చేసుకుంటాం. ఆ కొబ్బరి పొడికి ఏం చేస్తాం? ఇట్లా ఫ్రై చేసుకుంటాం కొబ్బరిని. ఓకే,
అట్లా ఫ్రై చేసుకున్నాక ఆ కొబ్బరి పొడిని ముక్కలు చేసుకొని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకొని దాన్ని చికెన్ వేసుకుంటాం. ఓకేనా? పౌడర్ అట్లా ఇప్పుడు ఇట్లా కాల్చినాం కదా, కాల్చిన తర్వాత పౌడర్ మిక్సీలో వేసి ముక్కలు వేసి చేసుకున్న తర్వాత చేసుకుంటాం. ఓకేనా? ఓకే. ఇది ఎవరి స్టైల్ చికెన్ ఇది? కరెక్ట్. నానమ్మ ఏ ఊరు? కరెక్ట్. ఐగా స్టైల్ చికెన్ ఇది. ఓకేనా? ఇప్పుడు వేడి చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, దాన్ని ఇట్లా కట్ చేసుకున్నాం మనము. ఓకేనా? ఇప్పుడు అది ఉడికింది కదా, ఇప్పుడు దాంట్లో మనము ఇందాక టమాటా ప్యూరీ చేసుకొని పెట్టుకున్నాం, టమాటాలు కట్ చేసుకొని ఇది దాంట్లో వేసుకున్నాం. ఓకేనా? ఓకే, టేక్ దట్ అండ్ పుట్ ఇన్ సైడ్ ద కుక్కర్. ఓకే, యా, పుట్ ఇట్. ఇప్పుడు నానమ్మ ఈ కొబ్బరిని మిక్స్ చేసి గరం మసాలా వేసి పేస్ట్ చేసి తీసుకొస్తుంది. కొంచెం అది ఇది ఉడికిన తర్వాత మళ్ళీ ఆ పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలా. ఇప్పుడు టమాటాలు వేసినాం కదా, టమాటా వేసేది కొంచెం ఉడకాల. ఉడికిన తర్వాత దెన్ వి విల్ యాడ్ దట్ వన్. ఓకే, సరేనా? ఓకే ఓకే. టమాటా అయితే చూడు ఒకసారి, ఉడికిందా? చూడు, ఉడికిందా? ఇప్పుడు మనం అది పేస్ట్ వేసుకుందాం. వేసుకో, ఆ పేస్ట్ తీసుకో. ఇది మసాలా పేస్ట్ ఉంది కదా, అది మసాలాలు కొబ్బరి వేసి ఉంది కదా, ఇది తీసుకొని ఇప్పుడు వేసుకోవాలి. ఓకేనా? దాన్ని వేసి ఇప్పుడు ఏంటది? కోకోనట్ పేస్ట్. కమాన్ రే ఆన్సర్, నీకు హిందీ వస్తుందా? మాట్లాడు. అంటే గరం మసాలా క్యా హువా? క్యా హువా అంటే ఏంటి? गरम मसाला क्या हुआ? गरम मसाला क्या हुआ? गरम मसाला अंदर गया, चिकन कुबरा के अंदर गया, तू डाल दिया ना? ఇది బాయిల్ కియా. क्या हुआ? ఇది బాయిల్ కియా. బాయిల్ కియా అన్నిటికీ హియా హువా అంటే హిందీనా? హిందీ. మనం కొంచెం వాటర్ వేసుకున్నాము, పేస్ట్ అవన్నీ వేసినాం కదా, మనకి గ్రేవీ కావాలంటే వాటర్ వేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ వాటర్ వేసుకొని కొంచెం ఉడికించినాము. ఇప్పుడు టేస్ట్ మనకు ఉప్పు కారం ఎక్కువైనా తక్కువైనా చూసుకున్నాం ఒకసారి. ఓకేనా? టేస్ట్ చేసుకొని. ఓకే, లెట్స్ టేస్ట్ ఇట్ వన్స్. మనకు కొంచెం ఉప్పు తక్కువైంది, వేసుకున్నాం కొంచెం. ఓకే ఓకే, మన కారం కూడా తక్కువైనట్టుంది కదా, చేసుకున్నాం కొంచెం. వేసి ఇంకొంచెం వేస్తావా? మరి ఓకే, let's mix it. Okay. అప్పుడే కలర్ వచ్చేసింది ఫ్రెండ్స్, చికెన్ కలర్. ఇంకొంచెం ముక్కలు ఉడికితే అన్నం వేసుకొని ఇప్పుడు అన్నం వేసి కలిపేసినాం కదా. ఇప్పుడు కుక్కర్కి విజిల్ పెట్టుకొని ఒక 2-3 విజిల్స్ పెట్టుకొని ఉడకనిద్దాం బాగా. ఓకేనా? దెన్ అవర్ చికెన్ కర్రీ విల్ బి రెడీ. ఓకే, ఆ విజిల్ తీసుకో, పెట్టు. డన్. హై ఫై. విజిల్ అయిపోయినాయి, ఒకసారి చూద్దాము ఓపెన్ చేసి. ఓకే, వావ్, అవర్ చికెన్ ఇస్ రెడీ రేహాన్స్. నాటుకోడి చికెన్ పులుసు సూపర్. ఒక ముక్కది లెగ్ పీస్ తీసి స్పూన్ తోని చూద్దాం. లెగ్ పీస్ తీ స్పూన్ తోని. లెగ్ పీస్ కరెక్ట్. వావ్, లెగ్ పీస్ అన్నం వేసుకొని తిందాం. ఓకేనా? వెయిట్, నీకు ఒకటి కిందకి ఒకటి. వెయిట్. ప్లేట్ వేసుకో. వావ్, తిను. ఎట్లుంది? వావ్, ఏమది? వావ్. వావ్, నైస్. బాగుందా? బాగుందా? ఇజ్ ఇట్ ఎమ్మీ? చాలా బాగుందా? బాగొచ్చిందా? ఓకే, ఇప్పుడు ఏం చెప్పాలి? బాయ్. ఈ లోకమే వండి వాచదానికి వేదికరా. వేడి వేడన్నల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా. అడ్డ
విస్తరిలో ఆరు రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ లోకమే వండి వార్చడానికి